నా లైఫ్ లో నేను ఒక ఫ్యామిలీని చూసాను. వాళ్ళు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో పేరెంట్స్ కూడా అంత హెల్త్ ఏమి స్టేబుల్ గా ఉండదు. దాని వల్ల వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకున్నారు. ఉన్నది ఒక అమ్మాయి ఒక అబ్బాయి. బట్ వాళ్ళు హైదరాబాద్ కి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఊర్లో బిజినెస్ చేసుకునే టైంలో ఆ చిన్న చిన్న ఎర్నింగ్స్ తోనే ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నారు. అది కూడా 20s లో అనమాట. హైదరాబాద్ లో మాకంటూ ఒక చిన్న స్థలం ఉంది అనే ధైర్యంతో వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చాక ఇక్కడ ఇల్లు రెంట్ కట్టాలి, షాప్ రెంట్ కట్టాలి. సో 2 పిల్లల ఖర్చులు ఒక షాప్ మీద అయితే ఇది ఎల్లదీస్తున్నారు. ఇంకా ఎక్కువ కష్టపడాలి, సేవ్ చేయాలి అంటే ఆ పెద్దయిన హెల్త్ అంత సపోర్ట్ చేయదు. అలా కొన్ని రోజులు గడుస్తూ వచ్చింది. వాళ్ళ నీడ్స్ వరకు ఎర్నింగ్స్ అనేవి సరిపోతున్నాయి. పాప పెళ్లిడికి వచ్చింది. ఇప్పుడు ఆమెకు పెళ్లి చేయాలి. సో ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఒక 100 రూపీస్ ల్యాండ్ అమ్మితే వచ్చిన మనీ అయితే ఒక 20% పెళ్లికి కట్నంకి పెట్టి చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు. ఇంకొక 20% ని అపార్ట్మెంట్ లో ఒక మంచి హౌస్ కొన్నారు. ఇంకా మిగిలిన ఆ 60% లో ఒక 3-4 ఫ్లాట్స్ చిన్న చిన్నవి అక్కడక్కడ కొనేశారు. ఇంకా మిగిలింది అబ్బాయి. సో వాళ్ళు ఏదైతే ఒక 20% పెట్టి కొన్నారో ప్లాట్, మళ్ళీ అదే పెట్టి అబ్బాయిని ఫారెన్ పంపించారు. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ఇక్కడ నాకంటూ హైదరాబాద్ లో ఒక స్థలం ఉంది అని అదే హైదరాబాద్ కి తీసుకొచ్చింది ఆ ఫ్యామిలీని. అండ్ ఈ రోజు ఒక కంఫర్టబుల్ లైఫ్ పీస్ఫుల్ గా జీవిస్తున్నారు అంటే అదే రీజన్. సో అందుకే మనం కష్టపడి పని చేస్తున్న టైంలోనే కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఏ టైం ఎలా వస్తుందో తెలీదు.